గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు యూఏ సర్టిఫికేట్ తో అయితే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న తర్వాత సెన్సార్ టాక్ బయటకు వచ్చేసింది అప్పుడే. సో నిజంగా సెన్సార్ టాక్ ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకోబోయే ముందు మనం హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఇంకొక వారంలో ఉందనగా ఇప్పుడు వీళ్ళు ఈ సెన్సార్ టాక్ బయట పెట్టడానికి ఏంటి రీజన్? ఒకటి డిస్ట్రిబ్యూటర్లని ఆకట్టుకోవడానికా, లేకపోతే ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడానికా, లేకపోతే హరిహర వీరమల్లుకు సంబంధించి ఒక బజ్ క్రియేట్ చేయడానికి వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ మొత్తానికైతే సెన్సార్ టాక్ అంటూ చెప్పి ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది. నిజంగా సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా? ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, మీరే చూడండి, నిజంగా అవాక్ అవుతారు. సరైన టైంలో పవన్ కళ్యాణ్కి సరైన సినిమా పడుతుందని, సినిమాలో విజువల్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయని వారు అభిప్రాయపడినట్లు టాక్ అయితే వస్తోంది. అయితే అలాగే బయ్యర్స్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించి బాక్స్ ఆఫీస్ దాహం తీర్చే సినిమా అవుతుందని భరోసాతో నిర్మాతకి అడ్వాన్సులు ఇచ్చి వెళ్ళండి అన్నట్టుగా అయితే సజెస్ట్ చేశారంట. ఓఎంఓ అసలు ఇంత బజ్ క్రియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ హరిహర వీరమల్లుకి ఎందుకు వచ్చింది? పాపం 5 సంవత్సరాల నుంచి సినిమాని తీస్తూ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ దొరక్కపోయినప్పటికీ, ఆయన పొలిటికల్గా బిజీ అయిపోయినప్పటికీ ఎంతో వెయిట్ చేసి 2-3 డైరెక్టర్లు మారి హీరోయిన్స్ పాపం లాక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడి హరిహర వీరమల్లుకి 1 కాదు 2 కాదు బొచ్చాడున్నాయి ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ రేపటి రోజున జూలై 24th సినిమా రిలీజ్ కానున్న ఈ టైంలో, మొన్నటి వరకు జూన్ 12th రిలీజ్ అవుద్ది ఫిలిం అనుకున్నారు. ఆ టైంలో బయర్స్ లేక, డిస్ట్రిబ్యూటర్స్ రాక, సో ఎన్నో ఇబ్బందులు పడ్డ హరిహర వీరమల్లు స్లోగా ఒక ఓపెన్ ఆఫర్, ఒక అవుట్ రేట్ ఇచ్చేసేసరికి ఇప్పుడు ముందుకు వచ్చి సినిమాను కొనడం జరిగింది ఎగ్జిబిటర్స్ వీళ్ళంతా కూడా. సో ఫిలిం ఎలా ఉండబోతుంది అని అంటే నాకు తెలిసి అబో యావరేజ్ ఫిలింగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. గ్రాఫికల్ వర్క్ పెద్దగా ఇంపాక్ట్ చేయలేదు, ఏదో కొంచెం ఉందంటే ఉంది. అండ్ డ్రామటిక్గా కాకుండా న్యాచురల్ త్రూ వెళ్తేనే పవన్ కళ్యాణ్ గారికి ఏ సినిమాలైనా వర్కౌట్ అవుతాయి. డ్రామటిక్గా వెళ్తే తెలిసిందే అంత పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి సినిమా టాక్ ఇలా సెన్సార్ బోర్డు బయటకు వచ్చిందని ఎవరో కథనాలు రాస్తున్నారు, కానీ సెన్సార్ బోర్డు అఫీషియల్గా ఇప్పుడు బయటకు వచ్చి సినిమా గురించి మాట్లాడారని అయితే నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు దాని పరంగా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఖచ్చితంగా సినిమాకి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే మీ ముందు పెట్టేస్తాను. సో ఆ అప్డేట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫిలిం రిలేటెడ్గా, పొలిటికల్ రిలేటెడ్గా ఏది ఉన్నా కూడా మన ఛానల్లో మాట్లాడేసుకుందాం. రైట్, మీరు సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ రివ్యూ ఒకసారి మాట్లాడుకుందాం, సినిమా ఎలా ఉంది ఏంటనే దాని గురించి. సో ఓకే, నా పరంగా అయితే ఓకే. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎంత కలెక్ట్ చేయబోతుంది అనుకుంటున్నారు? నిజంగా సెన్సార్ బోర్డ్ రివ్యూ ఈజ్ ఈక్వల్ టు ఫిలింగా ఉండబోతుంది అనుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి.